బహుశా నాకు 80 సంవత్సరాలు కావస్తుంది నా వయసు. నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డానండి. చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేను తల్లిదండ్రులకి మేము ఏడుగురం, అంటే ఇద్దరు చెల్లెళ్ళు, మేము ఐదుగురం అన్నదమ్ములం. చాలా పేద పరిస్థితి. మేము తిందామంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. 3 రోజులకు ఒకసారి. అమ్మ నాన్న కష్టపడితే ఏడుగురు పిల్లలను ఏం పోషించగలుగుతుంది? ఎలానో దేవుని దయ వల్ల మరి మా తల్లి కష్టపడి మమ్మల్ని ఎలానో పోషించి 10 సంవత్సరాల వయసు అలా వచ్చే వరకు మేమే గమనించి ఇంత పేద పరిస్థితుల్లో ఎలా ఉండాలని నేను 10 సంవత్సరాల వయసులోనే నేను బొంబాయి వెళ్ళి, అంతకుముందు ఊర్లోనే జీతం ఉన్నాను. గేదెలకు కానీ ఆవులకు అలాగే జీతం ఉండి చాలా కష్టపడితే తిండికి సరిగ్గా దొరికేది కాదు. కొన్ని భోజనంకు ఒక పూట భోజనం అన్న కడుపు నిండా దొరుకుతుందని మా నడిపన్న గారు బొంబాయి తీసుకెళ్ళాడు. బొంబాయిలో కొద్ది కాలం కష్టపడి మళ్ళీ తర్వాత వచ్చి ఆ బొంబాయిలో సంపాదించుకొని ఇంత సంపాదించి మళ్ళీ నాకు నేనే పెళ్లి చేసుకున్నా. మరి నా భార్య పేరు దుబ్బవ. అంటే చిన్నప్పుడే పెళ్ళి, అంటే నా వయసు కొంచెం నాకు తెలిసినప్పుడే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకునేటప్పుడు మా నాన్నగారు లేకుండే, మా అమ్మనే ఉండేవాది. మిగతా మా అన్నదమ్ములంతా ఎవరిదాళ్ళు వేరే అయిపోయారు. అప్పుడు చాలా కష్టపడి ఊరి లోపల ఎన్నో కాంట్రాక్ట్ పని చేసిన, ఇటుక బట్టీల పని చేసిన, ఎంతో శ్రమ పడ్డా ఏం ఫలితం దొరకలేదు. మరి ఇక పాస్పోర్ట్ తీసి 4 పిల్లలైన కష్టపడి ఏం సంపాదించాలి? తిందామంటే తిండికి లేదు, ఎలా పోషించాలి? ఇల్లు లేదు, చెంటు నేల కూడా నాకు లేకుండే. దేవుని దేవాల నేను దుబాయ్ వెళ్ళాను. నన్ను ఒక ఏజెంట్ దుబాయ్ పంపితే నేను దుబాయ్లో కష్టపడి చెవిటి బత్తాలు మోసిన, తాబుక్కులు మోసిన, ఇలా ఆయన సంతోషపడి నువ్వు ఏం పని చేస్తావని, నేను ఇలా మేస్త్రి పని చేస్తున్నా సార్ అంటే, సరే ఈ ఇల్లును కాపాడుకోనని చెప్పాడు. ఆ ఇల్లును నేను ఒక్క ఇల్లును ఏదో రేకులది ఒక గుడిసెనే దాన్ని కాపాడుకో అంటే, దాన్ని బట్టి అదే సేకు నాకు 1 లక్షల ఇల్లు నాకు అప్పచెప్పాడు. మరి అంత నేను నమ్మకంగా పనిచేస్తే ఆయన దగ్గరుండి నేను కొన్ని లక్షలు అంటే కోట్ల ఆస్తే నేను సంపాదించిన. జగ్త్యాల కూడా మరి బైపాస్ రోడ్కు 5 అంతస్తుల బంగ్లా కట్టిన, మిషన్ కంపెనీలో కూడా బంగ్లా కట్టిన. కాకపోతే అవి ఏ పరిస్థితుల్లో అవి అమ్మేవాల్సి వచ్చింది, నేను అమ్మిన. కాకపోతే ఈ 5, 6 ఎకరాలు 20 ఎకరాల స్థలం కొన్న. నేను స్థలం కొంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన, అందరికీ సరి అయిన స్థలాలు వంచిచ్చిన. మరి ఇవన్నీ ఇచ్చిన, ఇండ్లు కట్టిన, పిల్లలకి ఇండ్లు కట్టిన, స్థలాలు వంచిచ్చిన. చివరికి నేను ఇంత స్థలం సంపాదిస్తే నాది అన్నది ఇక్కడ నాకు ఎక్కడ కనిపించలే. నాది అన్నది నాకు పర్మనెంట్ ఇల్లు కావాలని అదే జాగలో ఎక్కడైతే నేను స్థలం కొన్నానో 8 ఎకరాలు, ఆ స్థలంలోనే 2 గుంటల జాగ నేను మరి దాని ఏరియాని నేను చూసుకొని ఆ ఏరియాలో నేను నా సమాధి నేనే గుర్తుపెట్టుకున్నా. అది గణేట్ రాయితోటి మద్రాసు నుంచి మేస్త్రీలు రప్పించి అక్కడ చేయించిన. దానికి దగ్గర 10-12 లక్షలు దానికి ఖర్చు అయినాయి కావచ్చు. కాకపోతే ప్రతిరోజు అందులో చెట్లు పెట్టుకున్న, ఆ చెట్లకు నీళ్లు పోయటము, మరి ఆ చెట్ల పండ్లు తినటం. మామిడి చెట్లు ఉన్నాయి, చెర్రీ చెట్లు ఉన్నాయి, లవంగాల చెట్టు, ఇలాచీ చెట్టు, ప్రతి ఒక్క చెట్టు, బంతి పువ్వులు, మిరపకాయలు, టమాటాలు అవన్నీ పెట్టుకుని ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడండి, నేను బ్రతుకున్నప్పుడు నా ఇల్లు నేను చూసుకోవాలి, కానీ ఎవరో కడతారు. ఎంత ఆస్తున్నా కానీ ఏ కొడుకులు కూడా కడతారన్న అంత కాదు. నా కొడుకులకు భారం కావద్దు, నా మనవలకు ఏ భారం కావద్దు. మామూలుగా తీసుకపోయి అందులో పెట్టి ఆ రాయి కప్పితే సరిపోతుంది. అంటే నా పిల్లలకు కూడా బాధ కావద్దని నేను తలంపు తెలిసి నా సమాధి నేనే ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు దాన్ని ఇల్లుగా భావిస్తున్నా కానీ సమాధిగా కాదు. ప్రతిరోజు 4 గంటలకు పొద్దున మరి 8 గంటలకు అలాగే వెళ్ళి 1 గంట కూర్చొని మరి పాటలు పాడుకుంటా అక్కడ సంతోషంగా నేను గడుపుతున్నా. ఈ విషయంలో మనం అందరం, నేను జాగ్రత్త పడ్డాను. నేను ఒకరికి చెప్పేవాడిని కాదు, అంత తెలివంతుని కూడా కాదు, కానీ ఏ రోజుకైనా మనం అక్కడికి వెళ్ళవలసిందే కదా. ఏదొక్క రోజు ఏది శాశ్వతం కాదు. మనం తిన్న అన్నం అరుగుతుందా అరగదా అన్నది కూడా మనకు గ్యారెంటీ లేదు. అయినప్పుడు మనం ఎంత ఉరుకులాటేందుకని నా సమాధి నేను చేసుకొని చక్కగా అంత కూర్చుంటున్నాను. అక్కడే పాటలు పాడుకుంటా. నేను కన్వర్ట్ క్రిస్టియన్ అని, మరి బాధపడద్దు. ఎందుకంటే దేవుడు అంటే దేవుడు అని ఉన్నది, కానీ దేవుళ్ళు అని ఎక్కడ లేదు. ఆ దేవుడు ఏ దేవుడైనా నాకు అభిమానమే, నాకు ప్రేమనే. అక్కడ కమాను కట్టించిన మీరు చూడండి, దాని మీద ఏమున్నాయో మీరు చూస్తారు. వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీరాముల గుడి గురించి, ఇవన్నీ ఇక్కడ కూడా అంబేద్కర్ బొమ్మ నాదే, వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ నాదే, తెలంగాణ తల్లి బొమ్మ నాదే. ఇవన్నిటకు నేను ఒక దాతగా నిలిచి, మరి దేవుని దయ వల్ల నిజంగా మనది ఉంచుకున్నది కాదు, పంచింది మనది కనిపిస్తుంది. ఉంచింది మనది కాదు. ఎప్పుడైనా పంచింది, ఇతరులకు పంచిందే అది మన పేరు ఉంటుంది, కానీ ఉంచుకున్నది అయితే ఎన్నటికీ అది మనది కాదు. మనం ఆలోచన చేసి
కొద్ది రోజులు మనం ఒక అంగడి వేయినట్టు మనం వచ్చినాం. కొద్ది రోజులు మనం పేరు సంపాదించి పెద్ద పెద్ద మహానుభావులు చచ్చిపోయిన అని అంటారు కదా, వాళ్ళు సావలే. ఇప్పటికీ స్థిరతంగా వారి పేరు ఉంటూనే ఉన్నది. మనం పోయినాక ఇది తెల్లారే దినాలు చేసి అయిపోయింది, ఎప్పుడు వేయడానికి గౌరవ ద్వారా బతుకున్నాం కాదు. కొద్ది సంవత్సరాలు మన పేరు ఉన్నట్టు ఉండాలి. పిల్లలకు ఇక హాస్టల్ కట్టించిన, ఇక్కడ స్కూల్ పెట్టి ఏం లేదండి. ముందు నేను జీరో మనిషి అయినా కానీ దేవుడు ఆశీర్వదించి కష్టపడితే ఫలితం దొరికింది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు అయినా సంతోషంగానే ఉన్నా. కారు నడిపించుకుంటా, స్వయంగా నేనే నడిపించుకుంటే నేనే పనిచేస్తాను. ఇది మనం జాగ్రత్తగా ఉండాలండి. అందరం ఒక్కరికి పంచింది మనది. ఇప్పుడు ఎక్కడ నేను ఈ ఊర్లో పుట్టినందుకు ఈ ఊర్లో ఎన్నో పని చేసిన, జగిత్యాల తాలూకా అని చెప్పుకున్నందుకు జగిత్యాల ఆల్బిక్ ఆశ్రయంకు కూడా సహాయం చేసిన. తర్వాత కరీంనగర్ డిస్టిక్ అని ఉన్నది, అక్కడ కూడా ఎవరికి అందులో పాఠశాలకు ₹1,00,000 ఇచ్చిన. వరద బాధితులకు హైదరాబాద్లో మరి రోషయ్య మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద బాధితులకు మరి అన్ని ₹1,00,000 ఆయనకు చెక్ ఇచ్చిన. మరి ఇప్పుడు ఆ ఊళ్ళో కూడా నేను కన్వర్ట్ క్రిస్టియన్ కదా, అందుకొరకే సొంతం కొన్ని లక్షలు పెట్టి ఆ చర్చ్ కట్టించిన. ఏ ఆలయంకైనా నేను కాదనను, ఏ ఆలయం కట్టినా నా దగ్గరికి వస్తారు, వాళ్ళకు నా వంతు సాయం నేను చేస్తాను. ఏ పేదోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు నేను సాయం చేస్తాను. మనం మనిషిగా పుట్టి మనిషిగానే వెళ్ళొద్దు, కాకపోతే దాన్ని మనం కొంచెం గుర్తింపు అనేది ఉండాలి. దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని, ఈ ఆవసను వృధా చేయొద్దు, ఒకరికి సహాయపడ్డట్టు ఉండాలి. నక్కా ఇందయ్య అనే గారు సమాధి కట్టుకున్నారు ఇక్కడ. ఆయన రోజు సమాధికి వెళ్ళి అక్కడ 1 గంట సేపు కూర్చొని ఆ చెట్లకు నీళ్లు పట్టి ఆయనే కోరిక ప్రకారం అన్ని చేసుకుంటా రోజు 1 గంట టైం స్పెండ్ బతికొండగానే సమాధి కట్టుకున్నాడు. ఈయనే ఫస్ట్ టైం ఇలా సమాధి కట్టుకొని రోజు అక్కడ ఉండడం అనేది ఓకే. ఆయనే అనేది నేను చనిపోయిన తర్వాత ఇందులోనే ఉండాలి అని ఆయన కోరిక, కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.